హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మీమిఫై అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మనకు ఎయిర్ డ్రాప్ డిస్ట్రిబ్యూషన్ అనేది వచ్చిందండి. సో అసలు మనకు ఎన్ని టోకెన్స్ వచ్చాయి, తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, వాటిని విత్డ్రా చేసుకోవాలి అంటే ఎప్పుడు చేసుకోగలము, ఏ విధంగా చేసుకోగలము అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను మీమిఫై మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిందండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది. మెయిన్ స్క్రీన్లో ఎడం వైపులో టాప్లో లైన్లో ఎయిర్ డ్రాప్ అని కనిపిస్తుంది చూడండి, మార్క్ చేశాను. ఆ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ మీకు అసలు ఎన్ని ఎయిర్ డ్రాప్స్ వచ్చాయి అనేసి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో నాకు వచ్చినటువంటి ఎయిర్ డ్రాప్ అనేది 5699 మీమిఫై టోకెన్స్ అనేవి వీళ్ళు ఇచ్చారనమాట. సో ఈ కింద స్టేక్ నవ్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, అది నేను స్టేకింగ్ అయితే పెట్టట్లేదండి. స్టేకింగ్ పెడితే 30 days పీరియడ్ మీరు స్టేకింగ్ అనేది పెడితే మీకు మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి ఇంకొక 10% ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి. సో అంటే 5000 ఉన్న వాళ్ళకు ఇంకొక 500 ఎక్స్ట్రా యాడ్ అయింది. 5000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి సేమ్ మీ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ నాకైతే 5699 ఉంది. దానికి 10% లెక్కేసుకుంటే ఇంకొక 560 ఎన్నో టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో అప్రాక్సిమేట్గా దరిదాపుగా మీకు 10% అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట 30 daysలో. ఒకవేళ మీరెవరైనా కానీ స్టేకింగ్ అనేది పెట్టుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ముందుకెళ్ళండి. ఏ స్టెప్స్ వస్తే అవి స్టేకింగ్ అనేది చేయండి. కాకపోతే మీరు స్టేకింగ్ అనేది పెడితే 30 days వరకు కూడా మీరు విత్డ్రాల్ అనేది చేసుకోలేరనమాట. ఖచ్చితంగా 30 days వరకు మీరు పెట్టినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి హోల్డ్ చేసి పెట్టాలి. సో లిస్టింగ్ అయిన తర్వాత కూడా మీరు విత్డ్రా చేసుకోలేరు. 30 days అయిన తర్వాత మాత్రమే మీరు విత్డ్రా అనేది చేసుకోగలరు అనమాట. సో ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, క్లియర్గా యువర్ ఎయిర్ డ్రాప్ అనేసి చూపిస్తుంది అనమాట. 5699 నాకు వచ్చింది. సో ఈ మైనింగ్లో చాలా అమౌంట్ అయితే మనం ఇన్వెస్ట్ అయితే నేను చేశానండి. అదేంటి అంటే ప్రీమియం తీసుకోవడానికి ఒక టాన్ కాయిన్ అనేది కొన్నానమాట. దాని తర్వాత స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్స్ ఒక 1000 రూపీస్కి కొన్నాను. దాని తర్వాత మళ్ళీ మధ్యలో స్పిన్స్ అవన్నీ తక్కువైనాయని హైయెస్ట్ లెవెల్కి రీచ్ అవ్వాలని అక్కడ కూడా మళ్ళీ టాన్ అనేది ఎన్నోసార్లు అమౌంట్ పెట్టేసి ఈ డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా అవి పెట్టేసి స్పిన్నులు అయితే కొనడం అయితే జరిగిందనమాట. కానీ వాటి వల్ల ఏమన్నా యూజ్ ఉందా అంటే నాకైతే యూజ్ ఏం లేదన్నట్టే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ టోకెన్ వాల్యూ అనేది ఎంత ఉండబోతుందనే తెలియదు. 0.001 అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. సో చాలామంది చెప్పడం ఏంటంటే 0.01 అని అంటున్నారు. సో 0.01 అన్న ఉంటే మనం పెట్టిన అమౌంట్ ఏమన్నా మనకు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. సో 0.01 అయితే వస్తుందా లేదా అనేది క్లియర్గా నాకైతే తెలియదండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్స్, ఇది ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆఫ్ చైన్ క్లెయిమ్ అని ఉంది. సో ఈ ఆఫ్ చైన్ క్లెయిమ్ ఏదైతే ఉందో దీన్ని చేసుకోవడానికి మనకు ఎలిజిబిలిటీ లేదు. ఎందుకు అంటే అందరికీ ఇండియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ OKX ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది బ్యాన్ అయిందనమాట. సో ఈ OKX ఎక్స్చేంజ్ ఉన్నోళ్ళు మాత్రమే మీరు ఈ విత్డ్రా అనేది చేసుకోగలరు. సో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. OKX వ్యాలెట్లో OKX ఎక్స్చేంజ్ OKX వ్యాలెట్ రెండు ఉంటాయి, అర్థమైందో? అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను OKX వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. మనం చేసింది ఏంటి అంటే ఇదివరకు ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా చూడండి, ఈ వ్యాలెట్ ఏదైతే ఉందో దీన్ని మనము మన మీమిఫై మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఆఫ్ చైన్ విత్డ్రాల్ అంటే
మీరు విత్డ్రాల్ అనేది ఈ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటిది వ్యాలెట్ కాదండి, ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్కి మాత్రమే మీరు విత్డ్రా పెట్టుకోగలరు, కానీ ఈ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది మనకు వర్క్ అవ్వదు. సో మీరేం చేయాలి? సో ఇప్పుడైతే మీరు విత్డ్రాల్ అనేది పెట్టుకోలేరు. మీరు మినిమం ఒక 6 days అయితే వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ ఆఫ్ చైన్ విత్డ్రాల్ ఏదైతే ఉందో ఇది మనకు ఎలిజిబిలిటీ లేదు. దాని తర్వాత ఇక్కడ చూడండి, క్లెయిమ్ టు ఓకేఎక్స్ వెబ్3 వ్యాలెట్ అని ఉంది కదా. సో ఇప్పుడు వెబ్3 వ్యాలెట్ ఏదైతే ఉందో ఓకేఎక్స్ వ్యాలెట్ ఇదివరకు మనము మీమిఫై మైనింగ్ బాట్ కనెక్ట్ చేసింది, దానికైతే మీరు విత్డ్రా అనేది పెట్టుకోగలరు. ఇప్పుడు కాదండి, అది 6 days తర్వాత. ఇక్కడ చూడండి, ఓపెన్స్ ఇన్ 6 days అనేసి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో 6 days తర్వాత మీరు ఈ విత్డ్రాల్ అనేది పెట్టుకోగలరు. మొదటగా మీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓకేఎక్స్ వెబ్3 వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి మీరు 6 days తర్వాత పెట్టుకోగలరు అనమాట. సో ఇక్కడ మీకు ఎయిర్ డ్రాప్ క్వాలిఫికేషన్ అంటే దేన్ని బేస్ చేసుకొని మీకు విత్డ్రాల్ వచ్చింది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నేను 6 steps అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తున్నాను. అందుకని చెప్పేసి అక్కడ అన్నిట్లో టిక్ మార్కులు అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఎకో సిస్టమ్ యాక్టివిటీ అనేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. జస్ట్ దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. ఇదేం లేదండి, మనకు ఆల్రెడీ విత్డ్రాల్ అనేది మనం చేసుకోవాలి అంటే కనెక్ట్ ఓకేఎక్స్ వ్యాలెట్ ఇప్పుడు కాదండి, 6 days తర్వాత మీరు విత్డ్రా చేసుకోవడానికి అప్పుడు మీరు ఓకేఎక్స్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొకసారి మీరు కనెక్ట్ చేయాలండి. ఇక్కడ నుంచి అయినా మీరు ఓకేఎక్స్ వ్యాలెట్కి పంపించుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ ఇంపోర్ట్ బై ఇంటర్నల్ వ్యాలెట్ ఉందంటే ఆల్రెడీ మనకు మీమిఫైలో ఒక ఇంటర్నల్ వ్యాలెట్ అనేది ఉంది లినియా నెట్వర్క్ మీద, దానికైనా మీరు విత్డ్రా పెట్టుకొని అక్కడ నుంచి అయినా మీరు ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మీకు దీనికి టైం పడుతుంది, 6 days తర్వాతే అదైనా మీరు చేసుకోగలరు అనమాట. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ మైనింగ్ ఎండ్స్ అనేసి ఇక్కడ ఏదో ఇచ్చారు. సో దాని గురించి ఇక్కడ డిస్కషన్ అయితే చేయట్లేదు నేను. తర్వాత ఇక్కడ మీమిఫై లిస్టింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో చూడండి ఇక్కడ. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి, ఈ మీమిఫై లిస్టింగ్స్ మీద. ఇక్కడ ఇన్ని ఎక్స్చేంజెస్లో మనకు మీమిఫై అనేది లిస్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో లిస్టింగ్ అనేది తొందరలో అవుతుంది. ఈ లిస్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓకేఎక్స్లో అవుతుంది, బైబిట్లో అవుతుంది, బిట్గెట్, హెచ్టిఎక్స్, క్యూకాయిన్, గేట్.io, మెక్సీ గ్లోబల్, బింగెక్స్ ఎక్స్చేంజెస్లో మనకు లిస్టింగ్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఏదైతే ఎయిర్ డ్రాప్ ఏదైతే ఉందో అది మీ ఓకేఎక్స్ వ్యాలెట్కి 6 days తర్వాత మీరు విత్డ్రా అనేది పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, క్లెయిమ్ టు ఓకేఎక్స్ వెబ్3 వ్యాలెట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు 6 days తర్వాత యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మీ ఓకేఎక్స్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి విత్డ్రా పెట్టుకుంటారు అనమాట. సో దాని తర్వాత మీరు విత్డ్రా పెట్టుకున్న తర్వాత టోకెన్స్ అనే ఇక్కడ మీకు ఓకేఎక్స్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఇక్కడ వస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఏ ఎక్స్చేంజ్ ఉంటే ఆ ఎక్స్చేంజ్కి మీరు విత్డ్రా అనేది పెట్టుకోగలరు అనమాట. సో మేబీ మీకు విత్డ్రాల్ ప్రాసెస్ అనేది 6 days తర్వాత రిలీజ్ అయితే ఇక్కడ ముందు మనం నెట్వర్క్ ఏదైతే ఉందో సుయి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీమిఫై అనే దాని మీద సెర్చ్ చేసి ఇక్కడ వచ్చేటటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని వెళ్ళేసి మళ్ళీ మనం ఇక్కడ ఈ టెలిగ్రామ్లో ఈ క్లెయిమ్ ఓకేఎక్స్ వెబ్3 వ్యాలెట్ అని ఉంది కదా, ఇక్కడ మనం అడ్రస్ అనేది సబ్మిట్ చేసి ఓకే చేస్తే మీ ఓకేఎక్స్ వ్యాలెట్కి టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు కాదు, 6 days తర్వాత ఈ ప్రాసెస్ అనేది మీరు చేయాలి. సో ఆ టోకెన్స్ని మళ్ళీ మీరు మీ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో వ్యాలెట్ ఏదైతే ఉందో ఇక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి ఈ మీమిఫై టోకెన్స్ని మీరు ఏ ఎక్స్చేంజ్కి కావాలంటే ఆ ఎక్స్చేంజ్కి మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ ఏదైతే ఉంటుందో మీమిఫై లిస్ట్ అయినటువంటి ఎక్స్చేంజ్కి మీరు విత్డ్రా అనేది చేసుకోగలరు అనమాట. సో ఇంతేనండి మీమిఫై గురించి. సో నేనైతే ఈ టోకెన్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి చాలా అసంతృప్తిగా అయితే ఉన్నానన్నమాట. ఎవరైతే ఇక్కడ వీళ్ళు ఎయిర్ డ్రాప్ సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఏదైతే అమౌంట్ ట్రాన్సాక్షన్స్ పెడతామో అదే అమౌంట్ని వాళ్ళు కొంత పార్ట్ ఉంచుకోవడము, లేకపోతే మైనింగ్ చేసిన వాళ్ళలో బెస్ట్ మైనింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అందరు పెట్టినటువంటి ట్రాన్సాక్షన్స్ వీటి ద్వారా అమౌంట్ పెట్టుంటారు కదా, అది
బాగా మైనింగ్ చేసిన వాళ్ళకి టాప్ ర్యాంకుల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఇవ్వడము, తక్కువ మైనింగ్ చేసిన వాళ్ళకి లేకపోతే తక్కువ ర్యాంకింగ్లో ఉన్న వాళ్ళకి తక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం పెట్టినటువంటి అమౌంట్ని మనకే తిరిగి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారనమాట. సో ఇలానే ఈ ఎక్స్ ఎంపైర్లో కూడా అలానే జరిగింది, రాకీ ర్యాబిట్లో కూడా అలానే జరిగింది, ఇప్పుడు దీంట్లో కూడా అలానే జరిగినట్టయితే అనిపిస్తుంది. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.